సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఏపీలో నూతన మద్యం విధానం అనేది ఖరారైంది. ఈ నెల 1 తారీఖు నుంచి 9 తారీఖు వరకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 11 తారీఖున లాటరీ తీస్తారు. 12 తారీఖు నుంచి కొత్త పాలసీని అమల్లోకి వస్తుంది. ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. ఒకసారి చూద్దాం. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 11వ తేదీన లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు, మొత్తం 3,396 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్, అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ నోటీసు, ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం పోస్టులు, తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్స్, గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ. ఇవన్నిటిని మనం చూద్దాం. గీత కార్మికులకు గతంలోని కూటమి ప్రభుత్వం అధికారం వస్తే గీత కార్మికులు అయితే కొన్ని షాపులు అయితే ఇస్తామని చెప్తుంది. ఆ విధానంలోనే ఇప్పుడు కూడా ఆ పాలసీలు అయితే పొందుపరచడం జరిగింది. అలాగే 12 చోట్ల డిపోలు ఉంటాయి, అక్కడ నుంచి మద్యం అనేది దుకాణాలకు సరఫరా అవుతుందని చెప్పింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూసుకుంటా ఉంటే ఈ మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ రంగమే నిర్వహించింది, ప్రైవేట్ రంగానికి ఇవ్వలేదు. ఎప్పుడైతే 2014 నుంచి 2019 వరకు ఉన్న పాలసీ టీడీపీ ఏదైతే అమలు చేసిందో ఆ పాలసీని కాదని వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది కొత్త పాలసీని అమలు చేస్తూ ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తుందని చెప్పి అలా నిర్వహించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే మేమే వాటిని మళ్ళీ తిరిగి కొత్త పాలసీని రూపొందించి నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి అందిస్తామని కూటమి అయితే ఆ పాలసీలు చెప్పడం జరిగింది. ఆ విధానంలోనే ఇప్పుడు వాళ్ళైతే కొత్త మద్య విధానాన్ని తీసుకొచ్చారు. అది కూడా క్వార్టర్ వచ్చేసి 99 రూపాయలకి. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ లేని బ్రాండ్స్, ఎక్కడెక్కడో బ్రాండ్స్ అంటూ కూడా మద్యం ప్రియులు అయితే చెప్పడం జరిగింది. చాలా ఎక్కువకి క్వార్టర్ కూడా అమ్ముతున్నారు, ఇవి తాగితే మనుషుల ఆరోగ్యం ప్రమాదకరం, కావాల్సిన బ్రాండ్స్ దొరకట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక అవన్నిటిని పరిగణలోకి తీసుకుని వాళ్ళ కూటమిలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధానంలోనే ఆ హామీల్లోనే భాగంగా మద్యం దుకాణాలు అయితే కొత్తవి ఏర్పాటు చేయడం, గీత కార్మికులకి ఇవ్వటం, ఇంకా దుకాణాలను పెంచడం, ఇవన్నీ కూడా చెప్పింది. అసలు టెండర్లు ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తికి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు, ఒక్కో దానికి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రూల్స్ను చెల్లించాలి. ఈ నెల 11వ తేదీన ప్రక్రియ చేపట్టనున్నారు. 12వ తేదీ నుంచి లైసెన్స్దారులకు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణ విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలు యథావిధంగా కొనసాగుతాయి. ఇప్పుడు వరకు అయితే ఈ 30 తారీఖుతో సెప్టెంబర్ తారీఖుతో అయిపోయింది. కొత్త మద్యం విధానం రావాలంటే ఇంకా 12వ తారీఖు నుంచి షాపులకైతే అవైలబిలిటీ వస్తుంది. అప్పుడు దాకా కూడా ఏదైతే పాత పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం అమలు చేస్తాం. ఇంకా ఏ ప్రాంతాల్లో అంటే తిరుమలలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే షాపులకి అనుమతి లేదని కూడా ఎక్సైజ్ చెప్తుంది. ఆ ప్రాంతాలు కూడా మనం చూస్తాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా బస్ స్టాండు, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి, ఎస్వీఆర్ఎస్ ఆసుపత్రి, సిమ్స్ వరకు మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి లేదని కూడా చెప్తుంది. ఎందుకంటే తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం, అక్కడ ఎలాంటి సంఘటనలకు జరగకూడదు ఈ మద్యం మత్తులు అనేది. పైగా గుడులు కాడ కానీ బళ్ళు కానీ ఎక్సైజ్ శాఖ అయితే అనుమతి ఇవ్వదు. చాలా వరకు గుళ్ళకి వీటికి ఇక్కడ 100 మీటర్ల దూరం ఉండాలని ఇక్కడ వాళ్ళు లైసెన్స్ ఇచ్చినప్పుడే చెప్తారు. అలాంటివి కూడా ఇక్కడ అయితే పొందుపరచడం జరిగింది. క్వార్టర్ అయితే 99 రూపాయలకి అమల్లో ఉంటుంది. గత వైఎస్ఆర్ పార్టీ అయితే 10 రకాల సుంకాలు అయితే మద్యం మీద నిర్వహించేది. దాన్ని అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 రకాల సుంకాలకే నిర్ణయించింది. అది కూడా ల్యాండ్ కాస్ట్పై 2% మేరకు పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఏదంటే వైఎస్ఆర్ పార్టీలో అయితే 10% వరకు సుంకం పన్ను ఉండేది, 10 రకాల పన్నులు వేసేవాళ్ళు. టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే వాటిని ఆడికే తగ్గించింది. ఇక మద్యం పాలసీలో ఎవరెవరైతే ఎలా ఉంటారు, ఏ ప్రాంతాల్లో ఎంత కట్టాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు 10,000 నుంచి 20,000 జనాభా ఉంటే ఎంత, 50 లక్షల నుంచి అదే జనాభా ఉంటే ఎంత కట్టాలి అనేది క్లియర్గా ఇచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. లైసెన్స్ రుసుములు స్లాబ్ వివరాలు ఎలా ఉంటాయంటే 10,000 లోపు ఉంటే 50 లక్షలు, 10,000 నుంచి 50,000 వరకు ఉన్న జనాభాకి 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న జనాభాకి 65 లక్షలు, 5 లక్షల పై నుంచి ఉన్న జనాభాకి అయితే 85 లక్షలు లైసెన్స్ రుసుముగా చెల్లిస్తున్నారు. ఇవంటే అంటే ఆ ప్రాంతాల వారికి ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ జనాభా ప్రాతిపదిక ఉందో అక్కడ లైసెన్స్ షాప్ పెట్టుకోవాలంటే కాడ వాళ్ళకైతే కాడ ఈ ప్రాతిపదికనైతే చెప్పడం జరుగుతుంది. ఇక గీత కార్మికులకు ఏదైతే ఉందో అప్పుడు గవర్నమెంట్ హామీ ఇచ్చిందో కంపల్సరీ వాళ్ళకి షాపుల్లో రిజర్వేషన్ ఇస్తాం అనేది కూడా చెప్పింది. వాళ్ళకైతే 340 దుకాణాలు కేటాయిస్తున్నట్టు కూడా చెప్తాం జరిగింది గీత కార్మికులకు. ఓవరాల్గా దీన్ని మనం చర్చించుకోవచ్చు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి ఇస్తామని కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదేవిధంగా ఇప్పుడు
నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి, అది క్వార్టర్ రూ. 99. అలాగే వాళ్ళకి ఏదైతే ఇదివరకు మంచి బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెడతామంటుంది. వైఎస్ఆర్ పార్టీ లాగా మేము చెడ్డ బ్రాండ్స్, జే బ్రాండ్స్ ఇలాంటివి ఏమి కాకుండా ఇప్పుడు నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తాం, సరసమైన ధరలకి అందిస్తాం. షాపులు కాడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి కాబట్టి నేటి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ నెల 9వ తారీఖు వరకు అయితే దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఆ తర్వాత 11వ తారీఖుని చూసుకుంటూ ఉంటే అక్కడ నుంచి లాటరీ తీస్తారు. ఆ తర్వాత 12వ తారీఖు నుంచి షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓవరాల్గా అయితే 12వ తారీఖు తర్వాత నుంచి అయితే వాళ్ళు షాపులు రన్ చేసుకోవచ్చు. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మద్యంకి టెండర్లు పిలుచుకోవటానికి వాళ్ళకి కావాల్సిన విధానం అయితే ఓవరాల్గా చెప్పుకోవచ్చు. మద్యం నూతన విధానానికి సంబంధించిన మొత్తం అప్డేట్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఇది మద్యం పైన ఈరోజు విశ్లేషణ. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. నేను మీ ప్రవీణ్.